गायत्रीजी ध्यानमहायागम्। Today is Christmas. We are all celebrating. Christmas Day is a day of celebration for all the pyramid masters. We are all pyramid masters. Jai Ho Pyramid Masters. Jai Ho Pyramid Masters. యేసు ప్రభువు ఏం చెప్పాడు? మనమందరము దేవుని బిడ్డలమని చెప్పాడు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అన్నాడు. లవ్ దై నైబర్ లైక్ దై సెల్ఫ్. నీ నైబర్ అంటే నీ పక్కన ఉండేవాడు. అది కుక్క కావచ్చు, పిల్లి కావచ్చు, గుర్రం కావచ్చు, గాడిద కావచ్చు, వాళ్ళందరినీ ప్రేమించాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ లవ్ దై నైబర్. ఒక మనుషులనే చెప్పలేదు ఆయన, సకల ప్రాణికోటికి మిత్రత్వం చూపించాడు. వాట్ ఎ గ్రేట్ మాస్టర్ హీస్. టుడే వీ రిమెంబర్ ద గ్రేట్ మాస్టర్, ద గ్రేటెస్ట్ మాస్టర్. టుడే హీ వాజ్ బోర్న్ టు రీడీమ్ ద హ్యూమన్ కైండ్. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ అన్నాడు ఆయన. దేవుని రాజ్యం లోపల ఉంది, ఆ లోపల వెతుకో అన్నాడు. అదే ధ్యానం. దేవుని రాజ్యాన్ని లోపల వెతకడమే ధ్యానం. లోపలంటే కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడుతూ శ్వాసానుసంధానం చేస్తూ అక్కడ దేవుని రాజ్యం ఉంది. మెడిటేషన్ ఈజ్ ద వే. మెడిటేషన్ ఈజ్ ద రాయల్ పాత్. సీక్ యీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైటియస్నెస్ ఫస్ట్ అండ్ దెన్ ఆల్ ఎల్స్ విల్ బి యాడెడ్ అంటు యూ అంటాడు. సీక్ యీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే సీక్ విత్ ఇన్ అండ్ దెన్ ఆల్ ద రైటియస్నెస్ ఆఫ్ ఇట్ అంటే ధర్మం చేయడం. అదే అహింసా ధర్మం. సీక్ యీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైటియస్నెస్ ఫస్ట్. మొట్టమొదటి శాకాహారం కావాలి, ఆ తర్వాత ధ్యానం. అహింసలో ఉండాలి, తర్వాత ధ్యానం హంసలో రావాలి. హింసలో ఉంటే హంసలో అవుతాడు, అహింసలో ఉంటేనే హంస అవుతాడు. రెండు పదాలు ఉన్నాయి, అహింస, హంస. అహింస నాన్ వైలెన్స్ అండ్ హంస, హంస అంటే శ్వాస. ఇవి రెండే ఉన్నాయి. లోపల ప్రపంచంలో హంస, బయట ప్రపంచంలో అహింస. మనిషి ఏదైతే లోపల ప్రపంచంలో కనుక్కుంటాడో అదే బయట ప్రపంచంలో కనుక్కుంటాడు. లోపల ప్రపంచంలో కనుక్కోకుండా బయట ప్రపంచంలో ఏమి చేయలేడు. అంతా హింసే ఉంటుంది బయట. లోపల హంస ఉంటే బయట అహింస ఉంటుంది. లోపల హింస లేకపోతే బయట హింస ఉంటుంది. దెర్ ఆర్ మెనీ మెన్షన్స్ ఇన్ ద మై ఫాదర్స్ వరల్డ్ అన్నాడు. ఎన్నో లోకాలు ఉన్నాయి అన్నాడు. ఇదొక లోకం అంతే. ఎన్నో లోకాలు ఉన్నాయి. ఇది భూలోకము, భువర్లోకము, సువర్లోకము, జనాలోకము, మహాలోకం, తపోలోకం, సత్యలోకంలో ఉన్నాయి. ఇది ఒక లోకం అంటే ఇక్కడ పాఠాలు నేర్చుకోవడం కోసం వస్తాం. పాఠాలు నేర్చుకోవాలి. మనం నేర్చుకున్నాం, పాఠాలు నేర్చుకున్నాం. ఏం పాఠాలు నేర్చుకున్నాం? అహింసా పాఠం నేర్చుకున్నాం, హంస పాఠం నేర్చుకున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, my dear masters, my dear gods, we are all Christians. We are all followers of Jesus Christ. ఎవరైతే అహింసలో ఉంటారో, హంసలో ఉంటారో వాడే జీసస్ క్రైస్ట్ యొక్క శిష్యులు. వీఆర్ ఆల్ క్రిస్టియన్స్. ఐఎమ్ ఏ క్రిస్టియన్. మన మతం క్రైస్త మతం. అహింసలో ఉంటాము, హంసలో ఉంటాము. పొరుగువారిని ప్రేమిస్తాము. నా వదే నా పొరుగువారిని ప్రేమిస్తాను. నేను నన్ను నేను ప్రేమించుకుంటాను, నా పొరుగువారిని ప్రేమిస్తాను. నన్ను నేను ప్రేమించుకోవడమే ధ్యానం. పొరుగువారిని ప్రేమించడమే అహింస. నన్ను నేను ప్రేమించుకోవడం అంటే లవ్ thyself with all thy heart. Love thyself with all thy heart. నిన్ను నువ్వు పూర్తి హృదయంతో ప్రేమించుకో అంటే ధ్యానమే. నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావు, నీ పొరుగువాడిని అలా చూసుకో. పొరుగువాడు అంటే కుక్క, పిల్లి, గాడిద, గుర్రం అన్నీ పక్కన జీవిస్తున్నాయి. అవన్నీ మన వల్ల వాటిని జీవించనివ్వాలి. వాటిని కోసుకు తింటాం కాదు. రామచంద్ర, బయట ప్రపంచంలో అంతా కోసుకు తింటాంలో ఉన్నాయి. ఇక్కడే అసలైన జీసస్ క్రైస్ట్ శిష్యులు ఉన్నారు. ఇక్కడ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జీసస్ క్రైస్ట్ పుట్టినరోజు చేసుకుంటున్నారు. పుట్టినరోజు చేసుకుని చికెన్లు, మటన్లు తింటున్నారు. అదేమైనా ఉందా? అర్థం ఉందా? అందులో అర్థమే లేదు. ఈటింగ్ యానిమల్స్ అండ్ సెలబ్రేటింగ్ క్రిస్మస్. వాట్ ఎ బ్లాస్ఫెమీ. క్రిస్టియానిటీ అంటే శాకాహారులుగా ఉండడమే. ప్రపంచం అంతా శాకాహారమయం కావాలి. అయి తీరుతుంది. ఇంతమంది క్రిస్టియన్స్ ఉంటే శాకాహారం ఎందుకు కాదు? శాకాహారం అయినప్పుడే అది క్రిస్టియన్ మతం వచ్చింది. శాకాహారం అయినప్పుడే అది హిందూ మతం అవుతుంది. శాకాహారం అయినప్పుడే అది ఇస్లాం మతం అవుతుంది. శాకాహారం, 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 శాకాహారం. దట్ ఈస్ అవర్ మెసేజ్. అవర్ మెసేజ్ ఈస్ vegetarianism, plant-based life, not animal-based food. That is the only message we give to the world. Be a vegetarian, my dear friends. If you are a vegetarian, you are a Christian. If you are a vegetarian, you are a Hindu. If you are a vegetarian, you are a Muslim. Islam is love towards animals. All religions preach non-violence. To practice non-violence is practice religion. ఎవరు మాంసాహారిగా ఉండి క్రిస్టియన్ కాలేడు, ఎవరు మాంసాహారిగా ఉండి హిందూ కాలేడు, ఎవరు మాంసాహారిగా ఉండి ముస్లిం కాలేడు. ఎవరు కూడా. నీ పొరుగువారిని ప్రేమించు. నీ పొరుగువాడు అంటే కుక్క, పిల్లి, గాడిద, గుర్రం నీ పక్కన జీవిస్తున్నాయి. అవన్నీ నీ తోటి ప్రాణులు, నీ పరిసరాల్లోనే జీవిస్తున్నాయి. నీ తోటి వారిని నీ వద్ద ప్రేమించు అన్నాడు యేసు ప్రభు. టుడే వీ రిమెంబర్ జీసస్ క్రైస్ట్. వీ రిమెంబర్ హిజ్ వర్డ్స్ విచ్ హ్యావ్ బీన్ స్పోకెన్ 2000 years బ్యాక్. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఉంటాయి ఆ వర్డ్స్. ఆ జీవితం ఎప్పటికీ ఉంటుంది.
మనం ఎందుకు జీసస్ క్రైస్ట్ని తలుచుకుంటున్నాం ఇవాళ? ఆయన ఎందుకోసం జీవించాడు? ఎవరి కోసం జీవించాడు? సకల ప్రాణి కోసం జీవించాడు ఆయన. నాట్ ఫర్ హ్యూమన్ కైండ్, ఫర్ ఆల్ ద యానిమల్ కైండ్. ఈజ్ లైఫ్ ఈజ్ ఫర్ యానిమల్ కైండ్. ఎక్కడా మాంసాహారం ఉండకూడదు, ప్రపంచమంతా శాకాహారం అయి తీరాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.